ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీభక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం. అక్టోబర్ 11, 2021 నుండి 2022 జూలై 12 వరకు వృశ్చిక రాశి వారికి శని బలం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. 2021 అక్టోబర్ 11న శనిదేవుడు వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి వస్తారు. శని మకర రాశిలోనే ఉన్నప్పటికీ అక్టోబర్ 11, 2021 వరకు ధనస్సు రాశిలో ఉండే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు మకర రాశిలో ఉండి ఏప్రిల్ 29, 2022న కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి శనిదేవుడు 2వ స్థానంలో ధనస్సును చూస్తున్నారు. మీకు ఏలినాటి శని సంపూర్ణంగా అయిపోతుంది. అక్టోబర్ 11, 2021 మళ్ళీ 30 సంవత్సరాల తరువాతే ఏలినాటి శని వస్తుంది. అయితే ఏలినాటి శనిలో మీకు మంచి అభివృద్ధి కలిగింది. మంచి వ్యక్తుల సహకారం మీకు లభించింది. కొంతమందికి వివాహాలై పిల్లలు పుట్టారు. కొంతమంది మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. కొంతమంది వ్యాపారంలో స్థిరపడ్డారు. స్వగృహం, సొంత వాహనం కొనుక్కోవడం అనేది జరిగింది. వృశ్చిక రాశి వారికి గత 7.5 సంవత్సరాల కాలం అంతా కూడా ఏలినాటి శని ఎంతో మంచి చేసింది. కీడు తక్కువ, మంచి ఎక్కువ జరిగింది మీకు. కాబట్టి ఏలినాటి శని మొత్తంగా మంచి చేసిందని చెప్పాలి. ఏలినాటి శని తొలగిపోవటం వలన అక్టోబర్ 11, 2021 నుండి కొంత ఇబ్బందులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. వైభవం తగ్గేటటువంటి అవకాశం ఉంది. 2021 అక్టోబర్ 11 నుండి శనిదేవుడు మీకు 3వ స్థానంలో ఉంటారు. అంటే మకర రాశిలో సంచారం చేస్తారు. రుజుమార్గంలో వక్రత్యాగం చేయగానే శనిదేవుడు 3లో ఉండే ఫలితాలను ఇస్తారు. ఇది అత్యంత అదృష్టకరమైనటువంటి ఫలితం. 3లో శని ఉన్నప్పుడు స్వగృహ యోగం, సొంత వాహనం కొనుక్కోవటం, మంచి ఉద్యోగం లభించటం, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు మీకు మేలు చేస్తారు. వారి వలన మీకు జీవితంలో స్థిరత్వం వస్తుంది. చాలామందికి 3లో శని ఉన్నప్పుడు పెళ్ళి అవుతుంది. నూతన కార్యక్రమాలు మొదలుపెట్టి వాటిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి 2021 అక్టోబర్ 11 నుండి మీకు మంచి జరుగుతుంది. ఏప్రిల్ 29, 2022 వరకు శుభ ఫలితాలే ఉంటాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. మీలో క్రమశిక్షణ పెరుగుతుంది. పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. భవిష్యత్తు గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. కాబట్టి మీకు దినదిన ప్రవర్ధమానం అవుతుంది. అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. 2022 ఏప్రిల్ 29 నుండి అర్ధాష్టమ శని అనే భావన కుంభరాశిలోకి శనిదేవుడు ప్రవేశించగానే జరుగుతుంది. ఈ అర్ధాష్టమ శనిలో తల్లికి గండం కానీ అనారోగ్యం కానీ ఉంటుంది. అలాగే తండ్రికి కూడా ఇబ్బంది ఉంటుంది. అనారోగ్యం కానీ గండం కానీ ఉండొచ్చు. కాబట్టి ఏప్రిల్ 29, 2022 నుండి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అర్ధాష్టమ శని దోషకాలం ఏప్రిల్ 29, 2022 నుండి జూలై 12, 2022 వరకు ఉంటుంది. పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఉండొచ్చు ఈ 2.5 నెలల కాలం. కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోండి. ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడండి. 2021 అక్టోబర్ 11 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు 3లో శని ఉన్నంతకాలం మీకు ఉజ్వలంగా ఉంటుంది. శనిదేవుడు మీకు బ్రహ్మాండంగా మేలు చేస్తాడు. జీవితంలో ఒక మెట్టు ఎక్కుతారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు రచిస్తారు. అంతేకాక వివాహాలు అవుతాయి. వివాహాలు కుదురుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. గృహప్రవేశాలు చేస్తారు. అద్భుతమైనటువంటి కాలం ఉంటుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యం ఉన్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. 2021 అక్టోబర్ 11 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు మీ జీవితంలో బంగారు కాలం అని చెప్పవచ్చు. మీకు శనిదేవుడు అద్భుతంగా మేలు చేస్తాడు. అయితే ఏప్రిల్ 29, 2022 నుండి జూలై 12, 2022 వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వారు శనిదేవుడికి నువ్వుల దానం చేయాలి. వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు పూజ చేయాలి. ఆంజనేయ స్వామికి శనివారం నాడు పూజలు చేసుకోవటం వలన శని బాధలు తొలగుతాయి.